హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ 2-3 నెలల నుంచి తీవ్ర ఎండలతో అతలాకుతలమైనటువంటి హైదరాబాద్ వాసులకు లేదంటే తెలంగాణ ప్రజలకు పూర్తిగా ఇప్పుడు ఏకదాటిగా వర్షాలు పడుతుండడంతో ఇక ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. వింతమైనటువంటి అంటే జ్వరానికి బాధపడడం, జలుబుకు బాధపడుతుండడంతో ఏకంగా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి వచ్చింది. అయితే సీజనల్ వ్యాధులతో ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఒక్కసారిగా హైదరాబాద్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అంటే ఇన్ని రోజులు తీవ్ర ఎండలకు అతలాకుతలమైనటువంటి హైదరాబాద్ పబ్లిక్ కానీ తెలంగాణ ప్రజలు కానీ ఇప్పుడు ఏకంగా ఒక్కసారిగా వర్షం పడడం, వాతావరణం మారపడంతో సీజనల్ వ్యాధులు వస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన అటు హాస్పిటల్కి ఎక్కువ మొత్తంలో రోగులు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన అక్కడ అంటే హాస్పిటల్లో ఫెసిలిటీస్లు ఉన్నాయా? ప్రభుత్వం ఏమంటుంది? తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నట్టుగా తెలుస్తుందా? చంద్ర, ప్రస్తుతం మనం నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్ అంటే కోరంటీ ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. సో సీజనల్ వ్యాధులు ఏవైతే ఉంటాయో, సో వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ వర్షాలు వస్తున్నాయి. సో వర్షాలు రాగానే మనకు ప్రతి సంవత్సరం కూడా కొన్ని సీజనల్ వ్యాధులు అయితే వస్తాయన్నమాట. డెంగ్యూ కావచ్చు, లేదంటే చికెన్ గున్యా కావచ్చు, లేదంటే ఇతర వైరల్ ఫీవర్స్ కావచ్చు, ఇవన్నీ అయితే ఎక్కువ అయితే ఉంటాయి అన్నమాట. సో దీంతో రాష్ట్ర ప్రజలు అట్లాగే ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలకు ఈ వరదలు కాలువలు ఏవైతే పొంగి పొరులుతున్నాయో ఆ నేపథ్యంలో బ్యాక్టీరియా అనేది ఉంటుందో బ్యాక్టీరియా శరీరంలో పోవడం, సో ఇట్లా విష జ్వరాలు అయితే వస్తూ ఉంటాయి. సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ మనం నల్లకుంటలో ఉన్నటువంటి ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం, మనకు వెనక కనిపిస్తుంది. సో ఇప్పుడే ఇక్కడ మనం పరిశీలించాం, మొత్తం కూడా అక్కడికి వెళ్ళాం. సో అధిక సంఖ్యలో ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్తున్నారు. మనం మొత్తం హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్ సంబంధించిన సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, ఏమైనా విష జ్వరాలు ఎక్కువ ఉన్నాయా, లేదంటే కనుక సిబ్బంది ఎట్లా పనిచేస్తున్నారు, కావాల్సినటువంటి సౌకర్యాలు అన్ని కల్పిస్తున్నారా పేషెంట్లకు, కానీ అన్ని వివరాలు కూడా తెలుసుకున్నాం. సో ఆయన కూడా అన్ని మనకు 9+ న్యూస్ అన్ని వివరించడం జరిగింది. సో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో ఎక్కడ పెద్దగా కేసులు అయితే అంటే క్రిటికల్ కేసులు ఏవైతే ఉంటాయో పెద్దగా నమోదు అయితే లేవని చెప్పి, నార్మల్ జ్వరాలు ఏవైతే జలుబు జ్వరాలకు సంబంధించిన కేసులు అయితే వస్తున్నాయి. 1-2 రోజుల్లో ఇన్ పేషెంట్ 1-2 రోజుల కంటే ఎక్కువ అయితే ఉంటారు. అవుట్ పేషెంట్ ఎవరైతే ఉంటారో పొద్దున వచ్చి సాయంత్రం అయితే వెళ్ళిపోతారో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. 1-2 కేసులు చికెన్ గున్యా డెంగ్యూకి సంబంధించిన వచ్చినప్పటికీ వాటి రికవరీ శాతం మాత్రం చాలా మెరుగ్గా ఉందని చెప్పేసి అయితే డాక్టర్స్, అక్కడ హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది, అట్లాగే మనకు సూపరింటెండెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మనం హాస్పిటల్ అయితే తీసాం, వార్డుకు సంబంధించిన వార్డులకు వెళ్ళాం, పేషెంట్లతో మాట్లాడడం, అక్కడ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎట్లాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు అని చెప్పేసి మొత్తం కూడా అడిగి తెలుసుకున్నాం. వాళ్ళైతే మంచిగానే స్పందించారు అనమాట. అంటే హాస్పిటల్ సిబ్బంది కావచ్చు, అటు డాక్టర్లు కావచ్చు, మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చిన ప్రజలు, హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఎక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళకు మంచి వైద్య ఫెసిలిటీస్ అయితే ఇక్కడ కల్పిస్తున్నారు. పరిసరాలు కూడా మంచిగా నీట్ గా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారు. మనం కూడా వెళ్ళి పరిశీలించాం, అన్ని చూసినాము. వార్డులు ఏవైతే ఉంటాయో వార్డులతో పరిశీలించి అక్కడ ఉన్నటువంటి పేషెంట్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడినాం. అన్ని పరిసరాలు కూడా చాలా బాగున్నాయి. ఒక వాష్రూమ్ అయితే కొద్దిగా అంటే చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో వాష్రూమ్లు కొద్దిగా బాగున్నాయి. అంటే మొబిలిటీ ఎక్కువ ఉంటుంది వల్ల వాష్రూమ్ ఒకటి మినహా మిగతా అన్ని బాగున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పేషెంట్ కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాబోయే కాలంలో వర్షాలు అధికంగా ఉంటే డాక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలకు సూచించారు. థ్యాంక్ యూ రాజు.